దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కేటీఆర్, హరీష్ రావు, కవితకు జీర్ణకోశ వ్యాధి సోకిందని, అందుకోసమే వారికి పోస్టు ద్వారా మెడిసిన్స్ పంపుతున్నామని తెలిపారు. ఇక ఈ మెడిసిన్ హరీష్ రావు, కేటీఆర్ 3 పూటలా వాడితే జీర్ణకోశ సమస్యకు ఉపశమనం కలుగుతుందంటూ సెటైర్లు వేస్తున్న మెట్టు సాయితో ఫేస్ టు ఫేస్. విదేశీ పర్యటన దావోస్ పర్యటనలో 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇక ఇదే అంశంపైన అక్కడ ప్రతిపక్షాల సైతం కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో తీసుకొచ్చిన పెట్టుబడులు కావచ్చు, ఇప్పుడు ఇక్కడున్న కంపెనీలను అక్కడ వెళ్ళి ఏదైతే ఎంఓఎల్ చేసుకోవడం ఏందని కూడా ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. ఇక ప్రధానంగా చూడవచ్చు, దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఇక బీఆర్ఎస్ నేతలు కావచ్చు విమర్శలు చేస్తూ ఉన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ కంపెనీలను తీసుకుపోయి అక్కడ ఎంఓఏలు చేసుడేంది, గతంలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏం చేశారు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేని కూడా విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? అరే వాళ్ళకి అది చెప్తున్నా పెద్దన్న, బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించింది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా మీరు చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలో చేశారు. కాబట్టి జీర్ణించుకోలేక, ఓర్వలేక కడుపు మంటలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాడి కడుపు మంట పోవడానికే, ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వాడి కడుపు మంట పోవడానికే వారి పార్టీల రంగంలోనే జిలోసిన్ సిరప్, అదే జిలోసిన్ ట్యాబ్లెట్స్ వారి కోసమే. వారికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, వారికి ప్రత్యేకంగా పంపుతున్నాము. తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి చూసి మీరు స్వాగతించండి, మెచ్చుకోండి, గమ్మున కూకోండి. అంటే తెలంగాణ రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా ఉండకూడదని వారి యొక్క పన్నాగము. మంచి చూడలేని కళ్ళు వాళ్ళవి, మంచి లేని చోలు వాళ్ళవే, మంచి మాట్లాడలేని నోరు కూడా వాళ్ళదే. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక పెద్ద వ్యాధి సోకినది, జీర్ణకోశ వ్యాధి. హైదరాబాద్లో దాన్ని కడుపు మంట అంటారు, జెలస్ అంటారు. వారి యొక్క వ్యాధిని దూరం చేయడానికి, ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధి, ఎందుకంటే ఈ అభివృద్ధితో ఆగదు. తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి ఇంతతో ఆగదు. కాబట్టి ఈ మందులు మీకు చాలా అవసరం. అంటే ఎట్లా పోస్ట్ చేయబోతున్నారు? అంటే నిన్న ఈనోకి సంబంధించి కూడా ఈనో ప్యాకెట్లు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరికి పోస్ట్ చేయబోతున్నారు, ఎట్లా? ముఖ్యంగా హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, వీరిద్దరికీ వారి యొక్క ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరికి వారి యొక్క ఇంట్లకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే వారి యొక్క వ్యాధిని ఇంకొకరికి అంటించకుండా, అంటినా కూడా ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఇది సిరప్ దాన్ని తీసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ డాక్టర్ సెంటర్ కావాలి వాళ్ళు, ఎందుకంటే వారికి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రతి సంవత్సరం జరగబోయే ప్రక్రియ. ప్రతిరోజు పంపుతూ ఉంటాను వారికి ఈ అవసరం బట్టి. ఎందుకంటే ఇది 3 పూటలు వాడాలి. తెలంగాణ అభివృద్ధి చూడకుండా మీరు ఉండలేరు. కాబట్టి ఇది 3 పూటలు వాడితే అప్పుడు మీరు యొక్క ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉంటుంది, మీ యొక్క ఆధీనంలో ఉంటుంది. లేకపోతే మీ కడుపు మంట నీ పక్కింటి పాకొచ్చు, ఎదుంటికి వాకొచ్చు, మీ పార్టీ నాయకులు కూడా పాకొచ్చు అది. కాబట్టి వారి కోసం ఇదంతా. ఇప్పుడు కేటీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తామన్నారు కదా, ఏంది ఆన్లైన్ సర్వీస్? ఏంటి మెడిసిన్ పంపుతూ ఉంటాం. ఆన్లైన్ ఏంటంటే ఇప్పుడు సపోజు ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నాయకులు కడుపు మంట అయింది, వాళ్ళకి ఏం కావాలి? మందులు కావాలి. వారు వెళ్ళి మన మెడికల్ షాప్కి వెళ్ళి నేను బీఆర్ఎస్ నాయకులు అంటే మందులు ఇచ్చేస్తారు, మరి డబ్బులు ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళు స్కాన్ ఉంటుంది, ఏడా క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది, అది స్కాన్ చేసి గాంధీ భవన్ పంపొచ్చు. మేము దాని స్కాన్ చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తాం. అంటే మెడికల్ షాప్ వాళ్ళకి బతకాలి కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీ ఇస్తారు. కానీ కొంతమంది చెప్పలేని వ్యాధి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ చేరుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చూడలేని ఏ వ్యక్తి కూడా మీకు ఇబ్బంది పడకండి. ఇలా ఈ మందులన్నీ అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్నాము. అది కూడా ముఖ్యంగా బీజేఆర్ఎస్, బీజేపీ నాయకులు వచ్చే విధంగా. అంటే ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విమర్శలు చేస్తున్నారు. ఎంఓఎల్ చేసుకుంటున్నారు, పెట్టుబడి కాగితాలకే పరిమితం కావద్దు, పెట్టుబడులు తీసుకురావాలని కూడా విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? అంటే ఇదే మాట మోడీ అనండి, మోడీ గారికి ఇదే మాట అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మీరు చేస్తుంది ఏంది, మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, మీరు ఇదే మాట మనం వేరుగా మాట్లాడదు కదా, ఇదే మాట చెప్పండి మోడీ గారికి. వారు చేస్తుంది కరెక్టేనా? ఇక్కడ మాకు కరెక్టే. ఇది చెప్పాను కదా, ఎవరైతే ఈ వ్యాధి సోకుతున్నారో, సోకాల్సిన సమయం వచ్చిందో అందరికీ, ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడలేక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టని వాళ్ళు చూడలేక, ఓర్వలేక
కడమండ బాధతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పంపుతాను. రాష్ట్ర అభివృద్ధి అదైతే ఓర్వలేక ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. ఇక దావోస్ పర్యటన సంబంధించి కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందో అదే ప్రశ్నను ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వేయాలని కూడా మెట్టు సాయి కుమార్ చెప్తారు. మరోవైపు ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సంబంధించి కూడా వరుసగా ఈ మెడిసిన్ పంపుతాము, ఇక ఆన్లైన్ సంబంధించి కూడా వాళ్ళు ఈ సర్వీస్ను కూడా వాడుకోవాలని కూడా ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ ఇస్తున్నారు. పర్సన్ మనోజ్తో కలిసి హరీష్.